నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పననేస్తమా? చివరికి మనిషిని గుర్తించేది అతని మంచితనమే. సంపదలు, అధికారాలు కాలంతో కలిసి మాయమవుతాయి. కానీ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, 2026 మార్చి 18 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్య అస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం ఉదయం 5:41 చంద్ర అస్తమయం సాయంత్రం 5:53 తిథి చతుర్దశి ఉదయం 8:24 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వభాద్ర, గురువారం ఉదయం 5:12 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. కరణము శకుని ఉదయం 8:24 వరకు, తదుపరి చతుస్పాద. రాత్రి 7:39 వరకు, తదుపరి నాగవము. యోగము శుభము తెల్లవారుజామున 3:53 వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:54 వరకు. యమగండం ఉదయం 7:55 నుండి 9:24 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుండి 12:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:20 నుండి 1:53 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:37 వరకు. అమృత గడియలు రాత్రి 9:37 నుండి 11:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 18 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 8:24 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. చతుర్దశి, అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. పితృదోషం ఉన్నవారు పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం, పితృతర్పణాలు వదలడం వంటివి చేస్తే పితృదోషం తొలగి సంతాన అభివృద్ధి, ధనాభివృద్ధి కలిగి వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:36 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 11:36 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. రాత్రి 11:36 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం: పూర్వభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి.
ఉత్తర భద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: ఫాల్గుణ అమావాస్య, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం, ఉత్తర భాద్ర కర్తెలు ప్రారంభం, గ్లోబల్ రీసైక్లింగ్ డే. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సీతాన్వేషణలో ఉన్న రామ లక్ష్మణులు కబంధుని హస్తములో చిక్కుకొనెను. ఈరోజు ప్రశ్న: ఈ రోజు నుంచి ఎటువంటి కార్తెలు ప్రారంభమవుతాయి? అగ్ని, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, స్నేహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. వృషభ రాశి, ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. మిథున రాశి, లక్ష్యాల సాధనలో ముందుకు సాగుతారు. కర్కాటక రాశి, ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సింహరాశి, స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కన్యరాశి, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి, పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమవుతారు. వృశ్చిక రాశి, పట్టిన పట్టు వీడకుండా అనుకున్నది సాధిస్తారు. ధనుస్సు రాశి, కాంట్రాక్టర్లు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది. మకర రాశి, విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కుంభరాశి, విద్యార్థుల కలలు ఫలించి మాటల నేర్పుతో అందరి మెప్పు పొందుతారు. మీనరాశి, మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.